yeah, what did they think about you doing the film? Your film. family Oh, members. they are happy. Of course, they are happy. You are from Kottayam, I think. Yeah. Oh, yeah. Kerala, I belong to Kottayam. Kottayam. Mm. Okay. So what about your friends? I don't know. Maybe they are happy. Maybe don't. I don't know, na. Yeah. They saw your trailer. Of course, everybody. Trailer and one song already. Oh, one song already released, and today one more is going to release. ఓకే. ఇంకేంటి సార్ ఏం చెప్తారు ఈ సినిమా గురించి? అంటే మేము ఈ 2 క్యారెక్టర్లు కాకుండా ఇంకా సినిమాలో Yeah, I mean, of course, పేరెంట్స్ బ్రదర్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు. ప్రైమరీలో సినిమా మాత్రం వీళ్ళిద్దరి మధ్యన ఎక్కువ ఉంటుంది. మెయిన్ పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రిలేషన్షిప్ చాలా ఫాస్ట్గా ఫామ్ అయిపోతుంది. అంటే మీరు మనుషులుగా కలిస్తే మీరు ఒక చాలా టైం తీసుకుంటారు దగ్గర అవడానికి. చాటింగ్ ఏమవుతుందంటే అది కట్ అయిపోతుంది. సైకలాజికల్ ఇట్ ఎఫెక్ట్స్ యూ మోర్ క్లోజ్నెస్. అప్పుడు ఏమీ తెలియకుండా ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మీరు నమ్మేసి చేసిన దానికి వచ్చే విపత్కర పరిస్థితుల్ని అది మెయిన్ పాయింట్ సినిమాలో ఉన్న థీమ్ అది. ఓకే. అదే మొత్తానికి అంటే జనాల్ని స్కారీ చేయబోతున్నారని అనుకోవాలా? స్కేరీ I think it should be see Aradhya character she's just like a very happy go lucky girl and she's friendly with everyone. అదే దాంట్లో ఒక అబ్బాయితో కానీ ఇప్పుడు అబ్బాయి మైండ్ లో ఏం ఆలోచిస్తున్నాడు ఆడంత సీరియస్ అయిపోయాడు అనేది తనకి తెలియదు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం బై ద టైమ్ షీ నోస్ ఆడొక అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతాడు. హీ కాంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. ఓకే. యా, ఇప్పుడు అమ్మాయి నో అంటే హీ థింక్స్ ఇట్స్ ఎస్. ఓకే. యా, or he thinks maybe his family is trying to stop or maybe she is not meaning it or whatever ఆడి illusions లో ఉంటాడు. యా, సో దాని చుట్టూ తనకి స్టోరీ అంతా కూడా. అంటే ఒక రైటర్గా అంటే మీరు చాలా ఎన్నో చేశారు కదా, సో ఇది ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఏమైనా ఇచ్చిందా ఒక రైటర్గా మీకు? 100% నేను రైటింగ్ చేస్తున్నాను కన్నా కమల్ బాగా తీసాడు అనేది నా ఫీలింగ్. యాజ్ ఎ డైరెక్టర్ ఐ థింక్ హీ ఎలివేటెడ్ ది స్క్రిప్ట్లో ఏదైతే ఉందో, అండ్ అఫ్ కోర్స్ దట్ కాన్ బి డన్ వితౌట్ ఆరాధ్య అండ్ సత్యస్ పర్ఫార్మెన్సెస్. ఇన్ ఎవ్రీ విచ్ వే ఐ థింక్ మన ఆనంద్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆల్ ది టెక్నికల్ క్రూ ఇంక్లూడింగ్ ద కెమెరామెన్ దే ఆల్ వర్క్ వెరీ వెల్. అంటే ఈ సినిమాకి ఇప్పుడు ఈ వారం చూసుకుంటే 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ సంవత్సరం. సో మీ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా వస్తాయి. సో ఎంతవరకు మీరు అంటే మార్కెటింగ్ అది మనం చేసి మనం చేస్తాం. మార్కెటింగ్ కన్నా సినిమా ఎలా ఉంది అన్ని కూడా. సో దాని తర్వాత ఇందాక చెప్పాను కదా, మన బాధ్యత సినిమా మన కెపాసిటీకి తగ్గట్టు తీయటం, దాని తర్వాత దాన్ని వదిలేదు అంతే. సో మొత్తం ఏదైనా ఆర్జీవి అనేది అంటే మిగతా మీ ప్లేస్లో కనుక ఇంకొకరు ఉంటే కనుక ఇన్ని వివాదాలు ఇన్ని విమర్శలు అంటే ఇంత ఒకప్పుడు ఈ రకంగా అనేక మంది డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్, ఇలాంటి డైరెక్టర్ ఇలా అయిపోయాడు అని కొంతమంది మాట్లాడుతుంటారు కదా, బహుశా మీ ప్లేస్లో ఇంకెవరన్నా వేరే రకంగా ఉండేదేమో. కానీ ఇప్పటికీ కూడా మీరు ఇలా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అది ఎలా సాధ్యం? అది మీ శిష్యగణం నన్ను బూతులు తెచ్చుకుంటూ ఉంటారు. ఐ ఫీల్ ఐ హ్యావ్ మోర్ అది ఉంటారు, కానీ అయినప్పటికీ కూడా నేను ఫస్ట్ పాయింట్ అండి, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడీ. అందుకని ఎవరు ఏమి కామెంట్ చేసినా ఏది నేను అంటే మై లైఫ్ బిలాంగ్స్ టు మీ, నాట్ టు ఎనీబడీ ఎల్స్. సో ఐ వోంట్ లెట్ సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్ బాదర్ మీ. ఓకే. అయితే మిమ్మల్ని వాచ్ చేసేవాళ్ళు నా బతుకు నేను బతుకుతున్నాను. What I am doing, I am going to bear the consequence. Why the hell should you care about that? అది నా బేసిక్ ఫిలాసఫీ లైఫ్ లో. కానీ అలా ఉండటం అనేది ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజంలో I know many people can't do that. Yeah, but fine, fair enough. But yeah, అంటే సమాజాన్ని సొసైటీకి ఎదురెళ్తున్నాము అనేటువంటి ఎప్పుడు కంటే మిమ్మల్ని ఇంకా అది ఎక్కువ ఇచ్చేస్తుందా, ఎగ్జైట్మెంట్ ఇచ్చేస్తుందా? నేను వాట్ ఐ ట్రై టు డూ, ఐ ట్రై టు చేంజ్ మై పీపుల్ టు మై సైడ్, ఓకే, టు ద లిమిట్స్ ఆఫ్ మై కెపాసిటీ. అంతేగాని నా సైడ్లో లేని పీపుల్ గురించి నేను పట్టించుకోను. సో మై ఎఫర్ట్ షుడ్ బి వేర్ ఐ కెన్ డూ సంథింగ్, నాట్ వేర్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అదే.
కానీ యాక్చువల్గా మనం మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంటారు అనే ఫీలింగ్ కూడా మీకు కలగదా? వాళ్ళు వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ అంటే ఐ డోంట్ నో ఇఫ్ దే ఫీల్ మై ఫ్యామిలీ, బట్ ఐ డోంట్ కేర్ ఇఫ్ దే ఫీల్. వాళ్ళు అది ఏమనుకున్నారు Yeah. అంటే ఎవరు సాగు వాళ్ళు సాగు. అంటే Yeah. ఓకే. సో అంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఇన్ని చేసిన తర్వాత ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ ఇలా బ్రతుకుతున్నటువంటి తను ఇష్టం వచ్చినట్టు తను జీవిస్తున్నటువంటి ఆర్జీబీకి సడన్ గా ఈ రియలైజేషన్ ఎందుకు వచ్చింది అనేటువంటి మాట బాగా ఎక్కువ వినిపించింది మీ కన్సెషన్. అది బేసిక్ గా ఎందుకు అనేది క్వశ్చన్ కి చాలా సార్లు ఆన్సర్ ఉండదు. అది నేను చాలా విపులంగా రాశాను దాంట్లో, నోట్లో కూడా. మళ్ళీ దాన్ని చెప్పి ఓపిక లేదు నాకు ఇప్పుడు. అదే అదే అన్నారు కదా, అది కాలమే కాలమే చెప్తుంది అన్ని ప్రశ్నలకి, కాలమే సమాధానం చెప్తుంది అని చెప్తారు కదా. అంటే మీ మీద ఒక కంప్లైంట్ ఒకటి ఉంటుంది, ఎన్ని సినిమాలు తీస్తాడు ఈయన గాడ్ ఫాదర్ ని బేస్ చేసుకొని అని. ఇప్పుడు ఈ పాయింట్ అంటే గాడ్ ఫాదర్ సినిమా వచ్చిన తర్వాత మొన్న వచ్చిన యానిమల్ కూడా గాడ్ ఫాదరే. నాకు తెలిసి కొన్ని వందలు వచ్చి ఉంటాయి. ఆ 100లో నాయి కూడా 4-5 ఉంటాయి. బికాస్ గాడ్ ఫాదర్ అనేది సముద్రం ఉంది. అందులో ప్రతి క్యారెక్టర్ మీద ఒక సినిమా తీయచ్చు, ఇన్సిడెంట్ మీద సినిమా తీయచ్చు. గాయం చూసినప్పుడు, సర్కార్ చూసినప్పుడు అదే అనిపిస్తుంది, రెండు దాదాపు ఒక రకంగానే ఉన్నాయి. మళ్ళీ తీసిన సినిమాని మళ్ళీ తీశాడు అనేటువంటి. మళ్ళీ అలాంటివి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్. గాడ్ ఫాదర్ నేను ఎప్పటికీ తీస్తూనే ఉంటాను, ఎప్పటికీ. అంటే మీకు దాని ఏమంటారు, అల్టిమేట్ ఫాదర్ ఈజ్ నాట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ ఎమోషన్స్. Human emotions. If you put that in an underworld or a corporate company or just a family drama, still you can make Godfather. Okay. Yeah. సో మీ సినిమాలో కాస్టింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పేసి చాలా మంది ఒపీనియన్ కూడా. అది నేను కూడా చూస్తా ఉంటాను. ఎలా పడతాడు ఈయన కాస్టింగ్, ఇలా వాళ్ళ ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. I mean, see, అంటే దే సే దట్ ఐ హావ్ వెరీ గుడ్ ఐ ఫర్ కాస్టింగ్, బట్ నేను వాట్ ఐ ఫీల్ ఇస్ స్క్రిప్ట్లో ఇప్పుడు ఆరాధ్య ఉందనుకోండి, చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు సత్య ఉన్నాడు, సత్య వెన్ ఐఎమ్ విజువలైజింగ్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలని ఈ ఫిటెడ్ పర్ఫెక్ట్లీ దట్. ఓకే. సో ఇన్ అదర్ వర్డ్స్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ వాట్ యూ వాంట్ అని. మీ క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాస్టింగ్ కరెక్ట్గా అయిపోతుంది కదా. మీకు లేనప్పుడే అది తెలియదు ఎవరు ఏంటి అని. అంటే మీరు తీసినటువంటి పొలిటికల్ ఫిలిమ్స్ లో సేమ్ ఆ రిజెంబ్లెన్సెస్ ఉండేటువంటి మనుషులను పట్టుకోవడంలో మీ తర్వాత ఎవరైనా మిగతా వాళ్ళు ఎంతోమంది చేశారు కానీ ఎవరు కూడా అంత దగ్గరగా పోలికలు పట్టుకోలేకపోయారు. కానీ మీరు మాత్రం ఎట్లా పట్టుకుంటారో అనేది, అది ఎలా సాధ్యం అది ఆర్జీవీకి అని ఉంటే మార్గం ఉంటుంది. అంటే దీనికోసం సెర్చ్, అంటే మీ మనుషులు, మీరుతో పాటు మీ మనుషులు కూడా. సో ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్నటువంటి శిష్యులు వీళ్ళందరూ ఇప్పుడు ఏంటి అంటే, ఒక పూరి జగన్నాథ్ మీ దగ్గర నుంచి వచ్చాడు, ఒక కృష్ణవంశీ వచ్చాడు, అలాగే ఒక నివాస్ వచ్చాడు, ఒక తేజ, ఇలాంటి వాళ్ళు రాబోయే వాళ్ళు అలా అటువంటి పేరు ఈ మధ్య కాలంలో ఎవరు సే హూస్ గోయింగ్ టు బికమ్. ఇప్పుడు కమల్ ఇస్ డన్ ఇట్ వెరీ వెరీ గుడ్. ఇప్పుడు ఐ ఓన్లీ క్యాన్ జడ్జ్ హిమ్ ఫ్రమ్ మై స్క్రిప్ట్ టు వాట్ హీ డిడ్. ఓకే. ఎవరికి ఎలా నచ్చుతాడు, తను ఏమవుతాడు అని అవన్నీ ఆడియన్స్కి సంబంధించిన జడ్జ్మెంట్స్ నేను ఇవ్వను. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ హీ గాట్ ఫ్రమ్ ఎవ్రీబడి. అండ్ తన టేకింగ్ కానీ, తన ఒక షార్ట్ కటింగ్, ఎడిటింగ్, ఇన్ ఎవ్రీ విచ్ వే హీ షోడ్ హిస్ కమిట్మెంట్. ఓకే. అంటే నేను మీ శిష్యుల మధ్య ఇంకేదో చేయటం అని కాదు, మీ శిష్యుల్లో తీసినటువంటి శిష్యులు మీన్స్ మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరి వర్క్ మీకు ద బెస్ట్ అంటే ఇప్పుడు ఐ కాంట్ సే హూస్ వర్క్, ఎందుకంటే ఇప్పుడు రష్ అనేది డిఫరెంట్ ఫిల్మ్, సారీ ఇస్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. ఇఫ్ కమల్ డిడ్ రష్ హౌ ఇట్ విల్ బి, ఆర్ ఇఫ్ మంజు డిడ్ సారీ హౌ ఇట్ విల్ బి, ఈవెన్ ఐ కాంట్. ఈ కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు. ఇది అంటే పాత వాళ్ళు కూడా నేను అంటే ఇప్పుడు దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ గుడ్ డైరెక్టర్స్ అండి, దేర్ వెల్ డైరెక్టెడ్ ఫిల్మ్స్.
నేను ఫిల్మ్ Bro, I am the same director of Satya. I am the same director of Aag. So how will you know who's the whether I'm a good director or not? Maybe Satya was a fluke, and Aag could be my reality. That's true. అదే అందరూ మిమ్మల్ని తిట్టారు కదా ఆ సినిమా చూసి Yeah. ఎంతకు దీన్ని టచ్ చేశాడు. So there is a line in Hollywood: an actor is as good as a character he or she gets. A director is as good as the subject he chooses. ఓకే. Yeah. సో అలా రకంగా చూసుకుంటే ఇప్పుడు మీ శిష్యుల్లో నేను అనేది నేమ్ చెప్పట్లేదు, నేను అనేది వాళ్ళ వర్క్, ఏ వర్క్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది, ఎవరి వర్క్? అది నేను ఒకళ్ళ పేరు చెప్తే అదే పేరు చెప్పకుండా చెప్తాను. సినిమా మూవీ అండి. మూవీ చెప్తే పేరు చెప్పినట్టే కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. అదే నేను స్పెసిఫిక్ గా ఇప్పుడు మామూలుగా మనం అందరూ మనకు నచ్చుతారు, కానీ వాళ్ళ దాంట్లో ఏదో ఒకటి మరింతగా బాగా నచ్చుతుంది అనుకుందాం వర్క్. సో అది మీరు అప్రిషియేట్ చేసే ఉండవచ్చు గతంలో. I did. Yeah, so I did it with Teja, I did it with Anurag Kashyap. Yeah, I did it with lot of people. Yeah. అనురాగ్ కశ్యప్ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నార్త్ ను వదిలేస్తున్నా, నార్త్ అంతా కూడా ఒక పాయిజనస్ అయిపోయింది, నేను సౌత్ కి వచ్చేస్తున్నాను కంప్లీట్ గా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు చెప్తే సౌత్ లో ఇంకా పాయిజన్ ఉంది నీకు తెలియదు, నువ్వు బాంబేలో కూర్చొని నీకు అర్థం కావట్లేదని చెప్పి బెంగళూరుకి వచ్చేస్తున్నా అని చెప్పాడు కదా. బాంబే నుంచి బెంగళూరుకి వచ్చేస్తున్నాను, తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నాడు, అదే డెకాయిట్ అనే మూవీలో చేస్తున్నాడు యాక్టర్ గా. సో ఆయన డైరెక్టర్ నుంచి యాక్టర్ గా బిజీ అయిపోయాడు. రైఫిల్ క్లబ్ లో కూడా మంచి వర్క్ చేశాడు, చూసారా రైఫిల్? చూడ. సో అతను అంటే నేను అనుకోవడం ఏంటంటే కొంచెం మీలాగా ఒక డిఫరెంట్ గా ఆలోచించే డైరెక్టర్ అనురాగ్ అనే అనిపిస్తాడు మేబీ. ఇంతవరకు ఆయన ఫస్ట్ ఫిల్మే రిలీజ్ కాలేదు, పాంచ్. సెకండ్ అది కూడా బ్లాక్ ఫ్రైడే అని చెప్పేసి వచ్చాడు. రైట్ సార్, అయితే మీరైతే పేర్లు అయితే చెప్పడం ఇష్టం లేదు. సో ఎనీహౌ మేమైతే కూడా సత్య తోటి ఏదైతే మీరు కన్ఫెషన్ ఇచ్చారో రీసెంట్ గా, దానికి కనుక కమిట్ అయితే కనుక మంచి వర్క్ వస్తుందని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం. అంటే ఒక డైరెక్టర్ గా. సో అంటే మీరు నెక్స్ట్ అయితే సిండికేటే కదా, వెరీ నెక్స్ట్ ప్రాజెక్ట్ యాజ్ ఏ డైరెక్టర్. ఓకే. సో ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం maximum 6 months. ఓకే, ఈ ఇయర్ లోనే 2025 లో వచ్చేస్తుంది. క్యాస్ట్ అండ్ క్రూ మాత్రం ఇంకా చెప్పరు ఇప్పుడేమి అంటే నడుస్తుందా, ప్రీ ప్రొడక్షన్ నడుస్తుందా అండి? అంటే ప్రధానంగా సిండికేట్ అనేది దేని బ్యాక్ డ్రాప్ అంటే ఏం చెప్తారు? అంటే దాంట్లో మెన్షన్ చేశారు, మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ శారీ అనే సినిమాతోటి మా ఆరాధ్యకి అంటే మీకు ప్రత్యేకంగా వచ్చేది ఏం లేదు ఈ సినిమాతోటి, కానీ ఈ అమ్మాయికి మంచి ఫీచర్ లభించాలని, అలాగే సత్యాదికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి.